హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. ఈరోజు మీ ఫేస్కి ఒక మంచి సీరంతో మీ ముందుకు వచ్చానండి. డే అండ్ నైట్ సీరం అంటారు. ఈ సీరం మీ స్కిన్కి అప్లై చేసుకుంటే అమోఘమైనటువంటి స్కిన్ మీ సొంతం అవుతుందండి. ఈ సీరం కనుక మీ ఫేస్కి అయినా సరే ఎక్కడైనా మీ హ్యాండ్స్కి కానివ్వండి వాడుకున్నారు అంటే అంత మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ సీరం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ సీరం తయారు చేసుకోవటానికి గులాబీ పౌడర్ని నేను ముందుగా తీసుకున్నానండి. మీరు మంచి కలర్తో పాటు ఈ సీరం మీ ఫేస్కి అప్లై చేసుకుంటే అందమైన చర్మం కూడా మీ సొంతం అవుతుందండి. ఇది డే అండ్ నైట్ మీరు వాడుకోవచ్చు. చక్కగా రాత్రంతా అయినా మీ స్కిన్ మీద ఉంచుకోవచ్చు, పగలు కూడా ఎంత టైం అయినా ఉంచుకోవచ్చు అండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక ఇప్పుడు గులాబీ పౌడర్ని తీసుకున్నాం కదండి. గులాబీ పౌడర్తో పాటు ఆవు నెయ్యి కావాలి. నెక్స్ట్ మనం ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఆవు నెయ్యిని ముఖానికి రాస్తే ఎన్ని సమస్యలు దూరం అయిపోతాయండి. ఈ సీరం మీరు అప్లై చేసుకుంటే స్కిన్ క్యాన్సర్ల నుంచి కూడా మీరు బయటపడచ్చండి. అంత ఆరోగ్యంగా మీ స్కిన్ తయారవుతుంది. చాలా సింపుల్గా ఈ సీరం మనం ఇప్పుడు తయారు చేసుకుందాము. ఆవు నెయ్యిని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకున్నాం కదా. ఆవు నెయ్యి చూడండి, నేను కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసులో ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆవు నెయ్యి మాత్రమే తీసుకోవాలి. ఒక 10 స్పూన్లు ఉంటుంది అంత ఆవు నెయ్యిని వేసుకున్నాను. ఈ ఆవు నెయ్యి మనం సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత చూడండి ఎలా మరుగుతుందో. ఈ నెయ్యిలో విటమిన్ ఏ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అద్భుతమైన న్యాచురల్ మాయిశ్చరైజర్గా మీకు ఇది మీ స్కిన్కి పనిచేస్తుంది. ఈ సీరం అనేది మీ చర్మానికి దీర్ఘకాలిక హైడ్రేషన్ అందించి పొడిబారకుండా చేస్తుందండి. ఇక సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నాం కదా. గులాబీ పౌడర్ని ఒక 2 స్పూన్లు వేసుకుందాం. చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కనుకైతే 1 స్పూన్ వేసుకోండి. చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలా మరిగిపోయింది కదా, వెయ్యగానే స్టవ్ ఆఫ్ చేసేసి మనం దించుకోవాలి. అప్పటికే బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట ఈ గులాబీ పౌడర్ వేసినందువల్ల. మంచి గులాబీ పౌడర్ అండి, మేమే తయారు చేపిస్తాము. చాలామంది సబ్స్క్రైబర్స్ ఫేస్ ప్యాక్లకు కూడా మన దగ్గర గులాబీ పౌడర్ తీసుకుంటున్నారు. మీకు కావాలి అంటే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. ఇది మీరు ఎన్ని గంటలైనా మీ స్కిన్ మీద ఉంచుకోవచ్చండి. నైట్ పడుకోబోయేటప్పుడు మీరు ఫేస్కి అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచేసుకోవచ్చు. చక్కగా ఫేస్కి ఇంకిపోయేలాగా మీరు అప్లై చేసుకోవాలి. బాగా కాగబెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకొని చల్లగా ఆరిపోయే వరకు మనం పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తోటి వడకట్టుకోవాలి. ఆ గులాబీ పౌడర్ పిప్పి అంతా కూడా తీసేసుకొని చక్కగా ఆ నెయ్యిని మాత్రమే వడకట్టుకోవాలి. స్ట్రైనర్లో కన్నా కూడా పొడి దిగుతుంది కదా, స్ట్రైనర్లో మెత్తటి పొడి కాబట్టి ఇలా కనుకైతే మనకి ఆ సీరం ఒక్కటే దిగుతుంది. ఈ సీరం మీరు తలస్నానం చెయ్యబోయే ముందు కూడా మీ చర్మానికి రాసుకొని మీరు తలస్నానం చేసే అంతవరకు మీ ఒంటికి పట్టినా కూడా మీ చర్మం అనేది మృదువుగా మారుతుందండి. తలస్నానం చేయబోయేటప్పుడు మీరు బాగా చేతులకి ముఖానికి బాగా పట్టించుకోండి. తలస్నానం చేసిన తర్వాత చక్కగా సున్నిపిండి పెట్టుకొని కనుక స్నానం చేశారంటే అసలు మీ స్కిన్ ఇంకా మెలమెల మెరిసిపోతుందండి. అలాగే సున్నిపిండి కానీ కెమికల్ లేని సోపు మా దగ్గర కాఫీ గోట్ మిల్క్ సోప్ చాలామంది తీసుకున్నారు కదా, ఆ సోప్ అయినా సరే వాడుకోండి. మీ చర్మం ఎంత మృదువుగా అంటే అంత మృదువుగా వస్తుందండి. పొలుసులు లేసిపోయినట్టు స్కిన్ మీద పొడి బారిపోయినట్లు అలా ఉంటుంది కదా, బాగా డ్రై అయిపోయినట్టు పగుళ్ళు వచ్చినట్లు అట్లా ఉండే స్కిన్ కూడా స్మూత్గా సాఫ్ట్గా మంచి కలర్ తోటి గులాబీ పౌడర్ వేసాం కాబట్టి మంచి రంగుతోటి అందమైన చర్మం మీ సొంతం అవుతుందండి. ఈ సీరం మీరు ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంచుకోవచ్చు చక్కగా కూడా. చూడండి అలా గులాబీ పిప్పి అనేది వస్తుందండి. ఆ పిప్పిని తీసి మనం పడేసుకోవచ్చు. చూసారా చక్కగా ఆరిపోయింది, సీరం రెడీ అయింది. ఇందులో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి మనము. ఆలివ్ ఆయిల్ అండి, ఇది 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. మంచిది, తాజాది ఆలివ్ ఆయిల్ కూడా మేమే స్వయంగా తయారు చేపిస్తామండి. ఎందుకంటే
మన స్కిన్కి సంబంధించి యూస్ చేసేటప్పుడు అన్ని మంచి ఐటమ్స్తో మనం చేసుకోవాలండి. అందుకే అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. చాలామంది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తీసుకుంటున్నారు కూడా, యూస్ చేసుకుంటున్నారు కూడానండి. మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్ మనవి అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. సబ్స్క్రైబర్స్ విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటా అనుకుంటున్నారా? ఇది హైల్యూరానిక్ యాసిడ్ లిక్విడ్ అండి. ముడతలు అనేటివి మీ ముఖం మీద ఉంటే పూర్తిగా తొలగిపోతాయి. ఎంత అందాన్ని ఇస్తుందంటే ఈ హైల్యూరానిక్ యాసిడ్ లిక్విడ్ అనేది చెప్పలేమన్నమాట. ప్రతి బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా ఇది వాడుతూనే ఉంటారు. మీరు కావాలంటే గూగుల్ కొట్టి చూసుకోండి, చాలా మంచిదండి. ఇది జస్ట్ చూడండి నేను ఎంత వేస్తున్నాను, అలా 2 డ్రాప్స్ వేసుకుంటే ఇది చిక్కగా ఉంటుందండి. ఒక్క 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి. అదొకటి ఈ సీరంలో కలిపినా కూడా ఇది త్వరగా కరగదనమాట. స్పూన్ తోటి బాగా షేక్ చేయాలి. షేక్ చేసి ఆ సీరంలో మనం మంచిగా కలుపుకోవాలండి. చూడండి అదిగో బాల్స్ లాగా కనిపిస్తుంది కదా, ఒక పట్టాన కరగదనమాట. అందులో కలవదు, కరగటం కాదు కలవదు అనమాట. మనం స్పూన్తో బాగా షేక్ చేయాలి. ఇది ఎందుకు వేశానంటే మీ చర్మం ముడతలు పడి ఉన్నా ముడతలు రాకుండా చేయటానికి, ముడతలు వచ్చే సూచనలు ఉన్న స్కిన్ను రాకుండా ముడతలు అనేటివి తొలగిస్తుందన్నమాట. అంత బాగా స్కిన్ని అందంగా తయారు చేస్తుంది ఈ హైల్యూరానిక్ యాసిడ్ అనేది. ఇది మీకు ఎక్కడైనా దొరికితే కొనుక్కోవచ్చండి, లేదంటే మా దగ్గర అవైలబుల్గా ఉంది. అసలు మాకు ఇవన్నీ లేవు, మేము చేసుకోలేము అనుకుంటే ఈ సీరం కూడా మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి. కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా మేము పంపిస్తాము. ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. మీ చర్మాన్ని అందంగా, ఎప్పటికీ ముసలి రూపం రాకుండా, ముడతలు పడకుండా మీ చర్మాన్ని కాపాడుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ సీరంని మీరు తయారు చేసుకున్న వాడుకున్నా ఓకే, లేదంటే మా దగ్గర తీసుకున్నా ఓకే, అది మీ చాయిస్ అండి. ఇది మీ పెదాలు ఉంటాయి కదా, పగిలినట్లున్న పెదాలకు కూడా రాసుకోవచ్చండి. ఆ సమస్య నుంచి కూడా మీరు బయటపడవచ్చు. కళ్ళ కింద కూడా బాగా మసాజ్ చేసుకోవచ్చు. మంచి మాయిశ్చరైజేషన్గా పనిచేస్తుంది. ఇలా తయారు చేసుకున్నది ఒక బాటిల్లో వేసుకొని మీరు నిల్వ ఉంచుకోవచ్చు. చక్కగా ఎన్ని రోజులైనా వాడుకోవచ్చండి. నేను చేసి చూపించాను కదా, ఈ చూపించినంత అయితేనే మీకు సరిపోతుందండి. చూడండి ఈ హైల్యూరానిక్ యాసిడ్ అనేది కరగలేదు. స్పూన్ తోటి మళ్ళీ కూడా చక్కగా అలా కలిపేసి అందులో కలుపుకుంటే అదే ఆ సీరంలో పడుతుందండి. పట్టి మన స్కిన్ కూడా అప్లై చేసుకునేటప్పుడు అలా తిప్పుకొని స్పూన్ తోటి మీరు బౌల్లో కొంచెం కొంచెంగా వేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అక్కర్లేదు, బయటే ఉంచేసుకోవచ్చు. చక్కగా ఏం పాడవదండి, ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. నేను చూపించే ప్యాక్స్ అవ్వనివ్వండి, సీరం అవ్వనివ్వండి, A to Z ఏదైనా సరే ప్రతి ఒక్కరు కూడా మీరు హ్యాండ్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఫేస్కి అప్లై చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లము ఉండదండి. ఇది మన స్కిన్కి పడుతుందా లేదా అనే డౌట్ కూడా మీకు ఉండకుండా ఉంటుంది. అదండి ఈ సీరం గురించి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, మీకు ఎలాంటి స్కిన్ వస్తుందో, ముఖ్యంగా ముడతలు లేకుండా ముసలి రూపం పడకుండా ఉంటుందండి ఈ సీరం అనేది. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో చూడండి. ఎంత కాంతివంతంగా అప్లై చేసేటప్పుడే అంత కాంతివంతంగా ఉంటుందండి మన స్కిన్ అనేది. నేను నిజం చెప్పాలి అంటే నా సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఈ ప్యాక్స్ అవ్వనివ్వండి, సీరమ్స్ అవ్వనివ్వండి అన్నీ కూడా నేను చెప్తున్నానండి. నా కోసం అయితే నేను కాదు, నేనేదో చిన్న పాపనని యంగ్ వయసులో ఉండి నేను చూపిస్తున్నాను అని మాత్రం మీరు అనుకోవద్దండి. నా నాలెడ్జీ ప్రకారం నాకు తెలిసిన మొత్తం కూడా నా సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను. అంతేకాని ఎవరో ఒక ఆవిడ అవ్వనివ్వండి, ఎవరో పేరు ఊరు లేని వాళ్ళు ఒక కామెంట్ పెట్టారండి, మీకు ఈ ఫేస్ ప్యాక్స్ ఇవన్నీ ఇప్పుడు మీకు అవసరమా అని చెప్పి పెట్టారండి. అంత పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలని చెప్తున్నానండి. ఎవరో నా వీడియోస్ చూడలేక నా మీద ఈర్ష్యతో, గ్రడ్జితో అందరూ ఈ ఫేస్ ప్యాక్స్ వాడుకుంటూ బాగున్నాయని కామెంట్స్ చూస్తూ ఆ అసూయతో
ఆ కామెంట్ పెట్టారు. వాళ్ళకి నేను బుద్ధి చెప్పడానికే చెప్తున్నాను. నువ్వు వాడుకుంటే వాడుకోవమ్మా, లేదంటే లేదమ్మా. నేను నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ సీరమ్స్ ప్యాక్స్ అన్నీ చెప్తూనే ఉంటాను, చెప్తాను. నాకు నా సబ్స్క్రైబర్స్ అంటే నేను ఎంతో అభిమానిస్తూ ఉంటాను. వాళ్ళ కోసం నేను అన్నీ చేసి అందిస్తూనే ఉంటాను. మీరు ధైర్యం అనేది ఉంటే నాకు ఎవరో మీరు పేరు పెట్టి నాకు కామెంట్ చేయండి. నేను మీకు తగిన సమాధానం చెప్తాను. ఆల్రెడీ మీకు తగిన సమాధానం నేను ఇచ్చాను కూడా కామెంట్లో. కామెంట్ చేసేటప్పుడు మన ఒళ్ళు మన అధీనంలో ఉందా లేదా, ఎవరినైనా సరే ఒక కామెంట్ చేసేటప్పుడు అనేది అర్థం చేసుకొని కామెంట్ చేయాలి. చూశారు కదండి, నేను ఎంత త్వరగా ఈ సీరం చేసి చూపించాను, ఉపయోగాలు కూడా చెప్పాను కదా. నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా అవసరం అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హాయ్ ఫ్రెండ్స్, కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి. ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది. 1 వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. 2 వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి. పొడవు పెరుగుతుంది. 2 వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది. ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్. ఈ ఆయిల్ మీకు ఎక్కడా దొరకదు. మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి. ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు. ఈ సీరం తయారు చేయడానికి ఆవు నెయ్యి అనేది నేను వేసి చూపించాను కదండి. ఆవు నెయ్యి కూడా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలి అంటే ఆవు నెయ్యి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు దొరకని ఐటమ్సే ఏమీ ఉండవండి. అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏం కావాలన్నా కూడా వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు, మీకు లిస్ట్ పెట్టడం జరుగుతుంది. లిస్ట్లో మీరు అన్నీ చెక్ చేసుకొని మీకు ఏం కావాలో అవి ఆర్డర్ చేసుకోవచ్చండి. మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ మీదనే నెంబర్ ఉందండి. 8499034567 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు.